హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈడ మా రామసముద్రం మండలం గుంతలపేటకు వచ్చిన. ఈడగా రామసముద్రంలో గుడి ఉంది, ఆంజనేయ స్వామి ఫ్రెండ్స్. ఇది శ్రీకృష్ణ దేవరాయల కాలం ఫ్రెండ్స్. ఇది టెంపుల్ వచ్చి ఫ్రెండ్స్, మీకు ఈ దేవుడిని చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ దేవుడి గుడి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ హనుమంతుడు ఉన్నారనమాట. ఎదురుగానే ఆడ చూడండి రాముడు ఉన్నారు. ఫ్రెండ్స్, మా తాతను అడదాము దీని గురించి, నాకు ఇంతే తెలుసు. దీని గురించి ఏమైనా తెలుసా చెప్పండి. ఈ దేవాలయం శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయం. ఇది పూర్వం శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో నిర్మించబడిందని పెద్దలు చెప్తారు. శ్రీకృష్ణదేవరాయల వారు విజయనగరాన్ని పరిపాలించే రోజుల్లో విజయనగరం నుండి చంద్రగిరికి పోయే దారిలో రామసముద్రం అనే గ్రామంలో రాత్రి విడిది చేసి ఉదయం బయలుదేరిపోయేవారు. అలాంటి సమయంలో ఒకరోజు రాత్రి శ్రీకృష్ణదేవరాయల వారికి కులదైవమైన ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కళ్ళలో కనబడి, నాయన శ్రీకృష్ణదేవరాయ, ఈ రామసముద్రం అనే గ్రామంలో దేవాలయాన్ని నిర్మించి అందులో నా విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయి. ఆ మూర్తికి జనార్దన స్వామి అని పేరు నియమించి అగ్రహారం చెరువును ఒకదాన్ని నిర్మించి ఈ దేవాలయానికి అనుబంధం చేయవలసిందిగా కోరుచున్నాను అని స్వామివారు శ్రీకృష్ణదేవరాయల వారి కళలో కనబడి ఈ విషయాన్ని చెప్పారట. యథావిధిగా శ్రీకృష్ణదేవరాయల వారు అనుకున్నది తడువుగా ఈ దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ దేవాలయ నిర్మాణం శిల్పులు పగలంతా పనిచేసి సాయంకాలం 1-2 గంటల ప్రాంతంలో గుంతలపేట అనే గ్రామం దగ్గర వరుసగా మర్రి చెట్లు ఉంటే ఆ మర్రి చెట్ల నీడకు వచ్చి సేద తీరి అక్కడ భోజనం తిని విశ్రమించేవారని తెలిసింది. ఇక్కడ విశేషం ఏమంటే, చుట్టుపక్కల ఎక్కడ లేనంత ప్రశాంతమైన గాలి ఈ మర్రి చెట్ల సరిహద్దుల్లో వీస్తుంటే ప్రతిరోజు ఆ శిల్పులు ఇక్కడ సేద తీరడం వల్ల వాళ్ళకు ఏదో తెలియరాని అనుభూతి కలిగి ఇక్కడ ఏదో విశేషం ఉంది, కావున ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మిస్తే ఎంత బాగుంటుందో అని ఆ శిల్పులందరూ కలిసి ఒక దేవాలయ నిర్మాణానికి కోరుకున్నారు. ఆ దేవాలయమే వీరాంజనేయ స్వామివారు. ఒక పెద్ద రాతిని తెచ్చి నిలబెట్టి
నిలబెట్టిన చోటనే స్వామివారి మూర్తిని శిల్పులు చక్కగా చెక్కి తరువాత చుట్టుపక్కల ఆలయాన్ని నిర్మింపజేశారు. స్వామివారి అంతరాలయం తర్వాత ముందు ఒక చిన్న మండపాన్ని కట్టి దేవాలయాన్ని ముగించారు. ధ్వజస్తంభము ఇక్కడ ఉన్నంత ఎత్తుగా ఆంజనేయ స్వామి వారి ఆలయాలకు మరెక్కడా వీలున్నంత వరకు నేను చూడలేదు. ఈ ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవతలు నడియాడు ఈ స్థలములో స్వామివారిని నిర్మించి ఈ కోయిలను తయారు చేసిన మహానుభావులకు మనమందరము కలిసి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుందాం. జనార్దన స్వామి ఆలయంలో మిగిలిన రాతిని తీసుకుని వచ్చి ఇక్కడ వీరాంజనేయ స్వామి వారి ఆలయాన్ని నిర్మింపజేశారు. ఎంతోమంది మహానుభావులు స్వామివారి ఆలయానికి భూములను ధర్మంగా ఇచ్చారు. ఎంతోమంది ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడ్డారు. ఇంచుమించుగా 600 సంవత్సరాలు నిడివిగల కాల పరిమాణం ఈ దేవాలయానికి ఉంది. స్వామి మంచి శక్తి సంపన్నమైనటువంటి భగవంతుడు. ఇతడ గాలి, ధూళి, దెయ్యాలు, భూతాలు ఇలాంటి వాటికి స్వామివారు పెట్టింది పేరుగా అలాంటి రోగులకు కొంగు బంగారమై వెలయిచున్నాడు. ఎంతోమంది దీర్ఘరోగాలు కలిగినటువంటి వ్యక్తులు స్వామివారి ఆలయంలో రాత్రిపూట బస చేసి నిద్రిస్తున్నారు. ఎంతోమందికి ఎన్నో రకాల వ్యాధులు బాగైనట్లుగా ఆ అనుభవంలో నాకు తెలిసింది. నేను చూస్తూ ఉన్నాను. ఎక్కడెక్కడి నుండో భక్తులు స్వామివారి ఆలయానికి వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. ప్రతి పౌర్ణమి పూజ అనే ఒక తంతును ఇక్కడ నడిపిస్తున్నారు. ఆ రోజంతయు అన్నదానము, స్వామివారికి అభిషేక సేవ, తరువాత ధర్మదర్శనము ఇలాంటివి నిర్విరామంగా జరుగుతున్నవి. ఇంచుమించుగా 3,000 నుండి 5,000 మంది వరకు పౌర్ణమి రోజున అన్నదానములు భుజించి స్వామివారిని సేవించి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. అదేవిధముగా 1920వ సంవత్సరం నుండి ఈ దేవాలయాన్ని అనాధీనమై ఉంటే నేను ఇక్కడికి వచ్చి ఈ ఆలయానికి ఏదో చేయాలనే తపనతో పునర్నిర్మాణం కాకపోయినా చుట్టుపక్కల గోడలు కట్టి
ఎంతో సర్వాంగ సుందరంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్ది పూర్వులు మహానుభావులు నిర్మించిన దేవాలయానికి ఎలాంటి ఆటంకము లేకుండా భక్తులు నిల్వ నీడ కోసమై 5 లక్షల రూపాయలతో రేకులతో ఒక మండపాన్ని నిర్మించాము. స్వామివారి ఆలయానికి నలువైపులా రేకులతో షెల్టర్ మాదిరి తయారు చేసి భక్తులు నిద్రించడానికి, ప్రదక్షిణలు చేసుకోవడానికి చక్కని అవకాశాన్ని మేము కల్పించి పునరుద్ధరించాము ఈ దేవాలయాన్ని. భక్తులందరూ స్వామివారిని ఈ తరుణంలో ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి పౌర్ణానికి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించాలని మరీ ప్రార్థిస్తున్నాం. అదే కాకుండా పౌర్ణమి రోజున నాటకములు, హరికథలు, చెక్క భజనలు, కులుకు భజనలు, కోలాటములు, రకరకాల పల్లె జనుల వాతావరణంలోని జానపద నృత్యాలను, జనపదుల పాటలను ఆధ్యాత్మిక చింతనతో పాడి భక్తులను ఆకట్టుకుంటున్నారు. కావున భక్తులారా, మీరు కూడా స్వామివారి సేవలో తరించాలని మరీ ప్రార్థిస్తున్నాము. అంతేకాకుండా ప్రతి మంగళవారం స్వామివారు జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజు వీలున్నంత వరకు అభిషేకములు, తర్వాత రాత్రిపూట పరిసర ప్రాంతాల నుండి విచ్చేయు భక్తులు ఎక్కడెక్కడో గ్రామాల నుండి వచ్చి అర్ధరాత్రికి పైబడ భజనలు చేస్తున్నారు. ఈ సదవకాశాన్ని అందరూ అందిపుచ్చుకొని మంగళవారం రోజున మరియు పౌర్ణమి రోజున కూడా స్వామివారిని సేవించుకొనవలసినదిగా ప్రార్థిస్తున్నాము. ఇచ్చట నేనే కాకుండా నాతో 4-5 వ్యక్తులు కలిసి భక్తుల వద్ద ఎంతో వాళ్ళు ఇచ్చినంత తీసుకుని ఈ ఆలయ పునరుద్ధరణకు శ్రమపడి ఈ పనులు చేస్తున్నాము. కావున భక్తులారా, స్వామివారు దీర్ఘ వ్యాధులకు, గాలి దెయ్యాల భూతాలు ఇలాంటి వాటికి ఎంతో సహాయకారిగా ఉండి భగవంతుడిగా భక్తుల కోరికలను తీరుస్తున్నారు. మీరు కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాము. నమస్తే. చూసారు ఫ్రెండ్స్, తాతకి తెలిసిన మొత్తం చెప్పినారు. మీకు ఇట్లాంటి వీడియోలు కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.